అరే థ్యాంక్స్. నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు ఎక్కువ. ఓకే జాగ్రత్త. నేను ఎలాగైనా వెళ్తా. చూసుకోండి. సరే బాయ్. నేను కాల్ చేస్తా. సరే. హలో. హలో, ఎవరు? ఎవరానా? అరే నేను రీనుని. అయ్యో, ఇందాక నా ఫోను కింద పడి డిస్ప్లే పగిలిపోయింది, అందుకే పేరు కనిపించలా. అది నువ్వు తిరిగి వెళ్ళిపోయావా? లేదు. అయితే ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ మీదే ఉన్నావా? లేదు. మరి నేను లాస్ట్ కంపార్ట్మెంట్లో ఎక్కేశాను. ఎందుకు? అంటే ఎలాగో కేరళ దాకా వచ్చాం కదా, నాకు కూడా ఇంటికి వెళ్ళాలని అనిపించింది. సచిన్కి ఏమైనా మెంటలా? ట్రైన్ ఎందుకు ఎక్కావు? అది కూడా రన్నింగ్ ట్రైన్. యాక్సిడెంట్ అయితే ఎలా? అలా ఏం కాదులే, నెక్స్ట్ స్టాప్లో దిగిపోతా. నెక్స్ట్ స్టాప్లో దిగిపోతే నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఇక్కడ ఒంటి కాలు మీద నుంచున్నా, సరేనా? అరే నువ్వు ఒక పని చెయ్యి, వచ్చే స్టేషన్లో నువ్వు ఇక్కడికి రా. అదే నేను కూడా అనుకుంటున్నా. మా ఊరికి ఇంకా 5 స్టేషన్స్ పడుతుంది. ప్రాబ్లం అవదుగా? ప్రాబ్లమే. టీటీ వస్తే మేనేజ్ చేయొచ్చులే, నువ్వైతే రా. ఓకే సరే. సరే. ఆగాగు. ఎక్కే ముందు కొన్ని విషయాలు క్లియర్ అవ్వాలి. ఏంటి? ఈ మూలికలు అంత దూరం నుండి కష్టపడి ఎందుకు తెచ్చావు? అది ఫ్రెండ్షిప్ అంటే అదే కదా. అబ్బో, ఎంత ఫ్రెండ్ అయినా ఇంత కష్టపడి నా కోసం ఎవరు తీసుకురాలే. రీను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు నా అంత మంచోళ్ళు కాదేమో. అంటే ఇదంతా నేను ఇచ్చిన బర్గర్ వల్ల అయింది కదా. సరే, ఇంటికి వెళ్ళే ప్లాన్ ఇప్పుడే చేసావు కదా, దాని ఉద్దేశం ఏంటి? అది ఊర్లో నాకు ఒక అత్యవసరమైన పని. ఏంటి అత్యవసరం? ఆలోచించుకోవడానికి టైం కావాలి. అది కాదు, నా వీసా రీఅప్లై చేసే టైం అయింది. ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేశారు. నీ వైవ్ అయిపోయిందంటే నేను లోపలికి వెళ్తాను. ఇంకా వెళ్ళు. హలో, నమస్కారం. అరే ఏం చేస్తున్నావు? అంటే ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాను, ఏం చేయాలో తెలియక అలా చేశాను సిస్టర్. ఖర్చు వేసావా? అక్కడ ఖర్చీఫ్ ఎందుకు? ఇదే ఇదే ఇదే. నువ్వు ఆ మంత్ తిన్నావా? అయ్యో లేదు. తీసుకో, తొందరగా తిను. ఇది ఎలా తినాలి? కొంచెం తీసుకొని తిని నీళ్లు తాగేసే సరిపోతుంది. వాసన చూడకుండా కొంచెం తీసుకొని తిను. తినేసే చెప్తాను. ఇలానా? ఇంకొంచెం తీసుకో, మొత్తం తీసుకో. అది లాగిటు. బాగుందా? తిను. ఇప్పుడు సరైపోయింది కదా. ఏంటి? రీను, రీను. జేకే, జస్ట్ కిడింగ్.